అస్మద్గురుభ్యో నమః. జై గురుదేవ దత్త. శ్రీమాత్రే నమః. ఇండియా నెక్స్ట్ స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారాలు. ఇప్పుడు మనము రథసప్తమి యొక్క విశిష్టతని తెలుసుకుందాము. ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చేటువంటి శుక్లపక్షం ఉంటుంది. ఈ శుక్లపక్షంలో వచ్చేటువంటి సప్తమి తిథిని రథసప్తమి అంటారు. సూర్య భగవానుడికి సంబంధించింది. మరి సూర్య సప్తమనో ఇంకొక సప్తమనో మనం అనట్లేదు. అంటే సూర్యుడిని శాస్త్రాలు సప్తాశ్వరథమారూఢం అంటున్నాయి. అంటే మనం ఈ రోజున సోకాల్డ్ సైంటిఫిక్గా విబ్జార్ ఇంద్రధనుస్సు ఏదైతే మాట్లాడుకుంటున్నామో వాటిని సూర్య భగవానుడి యొక్క రథం యొక్క 7 గుర్రాల కింద వర్ణించారు. టర్మినాలజీ వేరేగా ఉంది, పరిభాష. కానీ ఈ సృష్టిలో ప్రకృతిలో కనపడుతున్నటువంటి సకల చిత్ర వైచిత్రాలన్నీ ఇలా శాస్త్ర రూపంలో మనకి అందించారు. కనుక కేవలము సృష్టికి మన భూమికో ఇంకొకటికే కాదు, మొత్తం సృష్టికి వెలుగునిచ్చేవాడు, కాంతినిచ్చేవాడు, తేజస్సునిచ్చేవాడు, శక్తినిచ్చేవాడు, తుష్టినిచ్చేవాడు, పుష్టినిచ్చేవాడు. ఇన్ని రకాలుగా సూర్య భగవానుడు మనకి సహాయం చేస్తున్నాడు. అందుకే జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకించి సూర్యుణ్ణి సూర్య భగవానుడు అని పిలుస్తారు. శనీశ్వరుణ్ణి కూడా శని భగవానుడు అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన కర్మకారకుడు, ఈయన జ్యోతి స్వరూపుడు. సూర్య చంద్రులు లేనిది ఈ సృష్టే లేదు, అందరికీ తెలిసిన విషయమే. అందువల్ల సూర్య భగవానుడి యొక్క ఆరాధన, పూజా పునస్కారాలు మనందరికీ తెలుసు. సంధ్యావందనాలు 3 పూట్ల 3 రకాల సంధ్యావందనాలు ఉన్నాయి. గాయత్రి, సావిత్రి, సరస్వతి, ఈ 3 సంధ్యలు ఉన్నాయి. ఇందులో మనం ఉపాసిస్తుంటాం సూర్య భగవానుడిని. అదేవిధంగా ఈ రథసప్తమి రోజునాడు విశేషంగా ఖచ్చితంగా చెయ్యవలసినటువంటి విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. ఏమిటంటే ఆయనకి జిల్లేడు ఆకులంటే చాలా ప్రీతి. ఆ జిల్లేడు ఆకులతో కలిపి స్నానం చేయటం అన్నది ఒక చక్కటి ఆచారం. ఇక రెండవది, సూర్య భగవానుడు అర్ఘ్యప్రియుడు. ఆయనకి అర్ఘ్యం అంటే చాలా ఇష్టం. ఈ సందర్భంగా రకరకాల దేవతలు కూడా ఒక్కొక్క దేవతకి, ఒక్కొక్క దైవానికి ప్రీతికరమైనవి కొన్ని ఉంటాయి. ఇప్పుడే చెప్పినట్లు సూర్యుడు అర్ఘ్యప్రియుడే కాకుండా నమస్కార ప్రియుడు. కనుక మనము 12 నామాలతో సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటాం. ఏమిటండి దానిలో ఆంతర్యము? విటమిన్ డి వస్తుంది. ఈ రోజున సూర్యుడిలో విటమిన్ డి ఉంది, మీరు కాసేపు ఎండలో తిరగండి, వాకింగ్ చేయండి, చాలా సంతోషం. కానీ విశేషించి ప్రత్యేకించి సూర్య నమస్కారాల ద్వారా, అందులోనూ చేతుల కదలిక, అవే కదా మనం జిమ్ముకెళ్ళో వాకింగ్ చేస్తూనో యోగాభ్యాసాలు చేస్తూనో, దానినే ఇలా దైవ రూపంగా శాస్త్రీయంగా మన మహర్షులు చెప్పారు. ఇలా సూర్య భగవానుడికి దానికి ఒక ప్రత్యేకమైన విధానం ఉన్నది. తద్వారా ఆ సూర్య భగవానుడి అంతర్గతంగా ఉన్నటువంటి ఇందాక ఉదహరించినటువంటి జ్యోతి, వెలుగు, తుష్టి, పుష్టి మన శరీరానికి, అంటే ఓవరాల్గా చెప్పాలి అంటే విటమిన్ డి ఆ కిరణాల ద్వారా మనకి అందుతుందని వందల వేల సంవత్సరాలు మన భారతీయ శాస్త్రాలలో చాలా స్పష్టంగా రాసి ఉన్నది. ఇవి కాక ఇందాక చెప్పినట్టు ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ఇష్టమైనవి ఉంటాయి. విఘ్నేశ్వరుడు నైవేద్య ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు, శ్రీమన్ విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, అమ్మవారు పారాయణ ప్రియురాలు, దత్తాత్రేయుడు విశ్వాస ప్రియుడు. కనుక ఈ రథసప్తమి రోజునాడు తలస్నానం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి. నదీ సంగమంలో కానీ ఇప్పుడు పవిత్రమైన కుంభమేళా జరుగుతోంది. అర్ఘ్యాలు గనక రథసప్తమి నాడు కూడా ఇస్తే విశేషమైనటువంటి పుణ్యం ఉంటుంది. లేని పక్షంలో మీరు మీ మేడ పైన లేదా బాల్కనీలు, వరండాలు ఎక్కడ వీలైతే అక్కడ సూర్య భగవానుడికి రథసప్తమి రోజునాడు అర్ఘ్యం ఇస్తే అది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. రెండవది, జిల్లేడు ఆకులు, ఇందాక చెప్పినట్టు జిల్లేడు ఆకులతో కలిపి స్నానం చేయటం అన్నది రెండవ విశేషము. అలాగే సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటిది గోధుమలు. ఈ గోధుమలు ఆకలి కొన్న జీవికి, ప్రాణికి, అంటే గోధుమలతో తయారు చేసినటువంటి ఆహారం కానీ, పక్షులకి
ఇన్ఫ్యాక్ట్ ఒక పూట ప్రతిరోజు అంత గోధుమలు నానేసి మన మేడ పైన గిన్నెలో దేనిలో పక్షులకు ఆహారంగా ఇస్తే ఇక్కడ ఒక రహస్యం ఉన్నది. ఆరోగ్యాలు బాగుంటాయి. అసలు పాయింట్ అదన్నమాట. వేదం చెబుతోంది సూర్యుడికి వేదం చెబుతోంది ఆరోగ్యం భాస్కరాది చేత్ అంటోంది. అంటే ఆరోగ్యం సూర్య భగవానుడి చేతిలో ఉన్నది. ఈ రోజుల్లో అందరూ కోరుకునేది రెండే కదండి, హెల్త్ అండ్ వెల్త్ అంటున్నాం కదా. హెల్త్ ప్రధానమైనది. దీనికి ఒక చక్కటి ఉదాహరణ, కృష్ణ పరమాత్మకి జాంబవతికి పుట్టినటువంటి కొడుకు సాంబుడు. ఈ సాంబుడికి కుష్ఠురోగం వచ్చింది. తండ్రి పరమాత్మ అని తెలుసు, అడిగాడు తండ్రిని, తండ్రి నీ శక్తి చేత నా కుష్ఠురోగాన్ని తీసేయమని. కృష్ణుడు ఒప్పుకోలేదు. ఆరోగ్యం భాస్కరాదిచ్చే, నువ్వు సూర్య భగవానుడిని ఆరాధించు, నీకు ఆరోగ్యం రావాలి అంటే సూర్య భగవానుడే దానికి సరైనటువంటి పరిష్కారం ఇవ్వగలడు అని చెప్పారు. అప్పుడు ప్రభాస తీర్థం వెళ్ళారు. ఈ రోజుల్లో మనము సోమనాథ్ పవిత్రమైనటువంటి మన జ్యోతిర్లింగం ఉన్న చోట బేట్ ద్వారక అంటున్నారు, పూర్వనామము దానికి ప్రభాస తీర్థము. అక్కడ సూర్య భగవానుణ్ణి ఆరాధిస్తే సూర్యుడు ప్రత్యక్షమయ్యి 12 శ్లోకాలు లేదా దీన్ని ఆవృతాలు అంటారు. అంటే సాంబకృత సూర్య స్తోత్రం అని ఉంటుంది. ఇది మనకి నెట్లో దొరుకుతూ ఉంటుంది. ఈ సాంబకృత సూర్య స్తోత్రాన్ని రథసప్తమి నాడు మనము విధిగా ఆ 12 ఆవృతాలని పారాయణ చేయాలి. సాంబుడు అలా 1 సంవత్సరం పాటు పారాయణ చేస్తే అతని కుష్ఠు రోగం శాశ్వతంగా నయమైంది. ఇంతకన్నా గొప్ప ఎగ్జాంపుల్ మనకి రామాయణంలో దొరుకుతుంది. పరమ భీకరంగా రామరావణ యుద్ధం జరుగుతోంది. ఆ సమయంలో ఎంత ధర్మాత్ముడు, ఎంత అయినప్పటికీ పరాక్రమము, రామచంద్ర స్వామి కాస్త అలిసిపోయాడు. అది గ్రహించి అగస్త్యుడు వచ్చాడు. అగస్త్య సంహితలో ఆదిత్య హృదయం ఉన్నది. ఈరోజు మనం ఎన్నో శ్లోకాలు, స్తోత్రాలు, మంత్రాలు అన్నిటినీ గుర్తు చేసుకుంటున్నాం. అన్నిట్లో కల్లా చాలా విశిష్టమైనటువంటి స్తోత్రాలు, శ్లోకాలలో ఆదిత్య హృదయం ఉన్నది. ఈ ఆదిత్య హృదయము ఆల్ ఇన్ వన్, అంటే హెల్త్ వెల్త్. నిత్యము పారాయణ చేసే వాళ్ళకి హెల్త్ వెల్త్ గురించి హెల్త్ వెల్త్ గురించి ఎక్కువ దిగులు పడక్కర్లేదు. అంటే కోట్లు కోట్లు వచ్చి పడతాయని కాదు, నువ్వు అప్పు చేసుకోకుండా నీ సంసారం గడుస్తుంది. మాటి మాటికి చీటికి మాటికి డాక్టర్ల దగ్గరికి పరిగెత్తకుండా నీ మానసిక శారీరక ఆరోగ్యాన్ని, పరిపుష్టిని కలిగిస్తుంది. అగస్త్యుడు శ్రీరామచంద్రమూర్తికి ఆ ఆదిత్య హృదయం ఇవ్వంగానే, ఆయన అవతార పురుషుడు కాబట్టి ఆయన జపం చేయంగానే ఫలితం వచ్చేసింది, శక్తి వచ్చింది, రావణాసురుని అవలీలగా చంపాడు. కనుక ఇప్పుడు మనము ఎంతో పాపభూయిష్టమైనటువంటి కలియుగంలో ఉన్నాము. కనుక నిత్యము ఆదిత్య హృదయం చేసే వాళ్ళకి, విష్ణు సహస్రనామం చేసే వాళ్ళకి ఇవి 2 రేపు విశేషంగా చేయాలి. ఎందుకండి, ఇందులో ఇంకొక ఎగ్జాంపుల్ ఉన్నది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధర్మరాజు పట్టాభిషేకం అయిన తర్వాత కృష్ణ పరమాత్మ చాలా రోజులు హస్తినాపురంలోనే ఉన్నాడు. రోజు కృష్ణుడి దర్శనం చేసుకొని ఆఫీస్కి వెళ్ళేవాడు ధర్మరాజు. ధర్మరాజు కన్నా కొంచెం చిన్నవాడే కానీ పరమాత్మ కదా. ఒకరోజు పొద్దున్నే వెళ్ళంగానే కృష్ణ పరమాత్మ సంధ్యావందనం చేస్తున్నాడు. ధర్మరాజు ఆశ్చర్యపోయాడు. అడిగాడు, బావా, మేమందరము నిన్ను నారాయణ మూర్తిగా కొలుస్తూ స్మరిస్తూ ఆ సూర్యనారాయణులో నిన్ను చూసుకుంటూ సంధ్యావందనం చేస్తాము, మరి నువ్వు ఎవరి కోసం చేస్తున్నావయ్యా? ఈ సకల సృష్టి నీ కోసం చేస్తోంది కదా అంటే కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పాడు, ఎవరైతే సంధ్యావందనం చెయ్యట్లేదో వాళ్ళందరి తరఫున నేను చేస్తున్నాను. ఆ సూర్య భగవానుడి కృప ఈ సకల లోకాలకి అందాలని చెప్పి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. అంటే ఎంత వినయంగా చెప్పాడండి, ఎంత గొప్ప గౌరవాన్ని సూర్య భగవానుడికి ఆపాదించాడు. కనుక సూర్య భగవానుడు చేస్తున్నటువంటి మేలు ఈ సకల సృష్టికి ఎంతో గొప్పది. కనుక ఈ సప్తమి రోజున యథాశక్తి మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు ఈ సూర్య భగవానుడి యొక్క అర్ఘ్యము, ఇందాక ఉదహరించినట్లు ఆదిత్య హృదయము, ఇవి 2 చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. రుగ్మతలు ఉండవు, మానసిక శారీరక ఆరోగ్యం ఉంటుంది. పవిత్రమైన నదీ సంగమాలు లేదా నదులలో దగ్గరగా ఉన్న వాళ్ళు ఆ నదులలో మునిగి కాస్త తలస్నానం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇస్తే గనక చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. శుభం భూయాత్.
భవదీయుడు మాధవపతి కాళిదాస్.